హాయ్ ఫ్రెండ్స్, అందరికీ కూడా నమస్కారం. నేను లక్ష్మీకాంత. మనం పిల్లల ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, దానికి తగ్గట్టుగా మనం ఇప్పుడు క్లాసెస్ చేస్తూ ఉన్నాం అనమాట. ఎగ్జామ్ కామ్ సిరీస్ కాన్సన్ట్రేషన్ బూస్ట్ అనమాట. అంటే మన కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది కదా, మనం బుక్స్ ఓపెన్ చేస్తాము కానీ చదువుతూ ఉంటాము, కానీ కాన్సన్ట్రేషన్ ఉందా, అది ఎంతవరకు మన మైండ్ని రీచ్ అవుతుందనేది తెలుసుకోవాలి కదా. మనం బుక్ ఓపెన్ చేస్తేనే మనకి ఎన్నో గుర్తొస్తాయి, ముఖ్యంగా ఫోన్ గుర్తొస్తుంది. ఎందుకంటే పిల్లలు అంతా అడిక్ట్ అయిపోయారు కదా ఫోన్కి. దానికోసం మనం ఈరోజు ఏం చేద్దామనేది చూద్దాం. ఫోన్ ఓపెన్ చేస్తే ఫోన్ గుర్తొస్తుంది, బుక్ ఓపెన్ చేస్తే ఫోన్ గుర్తొస్తుందా మీకేమైనా? దట్ ఈజ్ నాట్ ల్యాక్ ఆఫ్ ఫోకస్ అనమాట, దట్ ఈజ్ ఏ హ్యాబిట్. అదేంటంటే ఒక అలవాటు. కాబట్టి మనం ఇది ఎలా మనం తగ్గించవచ్చు అనేది చూద్దాం ఈరోజు. లెట్స్ ట్రైన్ యువర్ మైండ్ ఇన్ 30 seconds. లెట్స్ ట్రైన్ యువర్ మైండ్ 30 seconds, ఓన్లీ 30 seconds. ఏం చేద్దామంటే క్లోజ్ యువర్ ఐస్, డీప్ బ్రీత్. ఇలా శ్వాసను తీస్తూ గమనిస్తూ ఓపెన్ చేస్తూ మనం ఏం చేయాలంటే ఐ కంట్రోల్ మై ఫోకస్. మనం చక్కగా కళ్ళు మూసుకొని ఏం చేయవచ్చు అంటే ఐ కంట్రోల్ మై ఫోకస్, మై గోల్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ దెన్ మై ఫోన్. I choose study now. My mind listen to me. I am disciplined and strong. ఇది I am in control. నేను చాలా కంట్రోల్లో ఉన్నానని ఇది ఈ అఫర్మేషన్స్ చెప్పుకున్నప్పుడు మన మైండ్ అప్పుడు అలర్ట్ మోడ్లోకి వెళ్ళిపోయి ఫోన్ని మనం ఆ యొక్క థాట్ని మనం రిమూవ్ చేసుకోవచ్చు అనమాట మన మైండ్ నుంచి. ఇది చాలా ఈ టెక్నిక్స్ మనం ఫాలో అయిపోతే చాలా ఈజీగా అఫర్మేషన్స్ అనేది మనం ఈ ఎగ్జామ్స్ ఉన్న టైంలో మన మీద మనకి కంట్రోలింగ్ పెట్టుకోవాలన్నమాట. మనం ఫోన్ని మనం వాడుతున్నాం కదా, ఫోన్ చెప్పినట్టుగా మనం వినకూడదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేద్దాం, లైక్ చేద్దాం, షేర్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్.